అందరికీ నమస్తే. ఎంత పాపాత్ముడు, ఎంత పుణ్యాత్ముడు, మిగతా రోజుల్లో ఏం చేసినా పండుగ రోజు మంచిగుండవా అని చెప్తారు అందరు. పండుగ రోజైనా మంచిగుండ్రా, పండుగ రోజైనా ఈ నోటి కంపు ఆపురా అని అంటారు పెద్ద మనుషులు. కాకపోతే మనం పండుగ రోజు కూడా కంపే వినాల్సి వచ్చింది. మనం ఎట్లా కంపు మాట్లాడలేదనుకో, కానీ కంపు వినాల్సి వచ్చింది. మన చెవులన్నీ కూడా బూజు పట్టిపోయినాయి. ఉగాది పండుగ నాడు ఉగాది పచ్చడి, ఉప్పు, పులుపు, కారం అవన్నీ పోయి బూతు కారం, బూతు లకారం, ఇంకా ఇవన్నీ రకరకాలు వచ్చేసినాయి. శాపనార్థాలు, రకరకాలు ఏమేమో వచ్చేసినాయి. అవన్నీ ఎవరో కదా చేసింది, సీఎం రేవంత్ రెడ్డి గారే. ఆయన ఇప్పుడు ఒకసారి మెచ్యూర్డ్ లేనప్పుడు చాలా మాట్లాడుతుంటాం. కొద్దిగా మెచ్యూర్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు చేసింది మనం అనొద్దురా, అప్పుడు మాట్లాడేది మనం మాట్లాడొద్దురా, ఇట్లాంటివి చాలాసార్లు అనుకుంటాం. కానీ అట్లా జరగలేదు. ఎందుకు జరగలేదో తెలియదు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఎడిపోయినరు, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ పోయినరు. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ అది. అక్కడ సన్నబియ్యం పథకం స్టార్ట్ చేసిండ్రు. సన్నబియ్యం పథకం స్టార్ట్ చేస్తే మంచిదే రాష్ట్ర ప్రజలకు. నిజంగా మీరు సన్నబియ్యం ఇవ్వండి, మీకు జనాల నుంచి అప్రిషియేషన్ దొరుకుతుందేమో, వాళ్ళ అసంతృప్తిని కొంచెంలో కొంచెమైనా తగ్గించడం వాళ్ళు అవుతారేమో. కానీ అది స్కీమ్ మాత్రం మంచి స్కీమ్. అమలు చేసినప్పుడు మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. కానీ సన్నబియ్యం స్కీములో దొడ్డు మాటలు మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి గారు. చాలా దొడ్డు మాటలు కూడా కాదు, ఇంకా చాలా పెద్ద మాటలు మాట్లాడేసిండు. దీని మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ సంవత్సరం జర్నీ, మీ అందరి ప్రోత్సాహం మరవలేంది. రిపోర్ట్లు కొట్టేవాళ్ళు వాళ్ళ యుద్ధాన్ని వాళ్ళు ఆపరు. వాళ్ళ యుద్ధాన్ని మనం బలపడే కొద్దీ వాళ్ళ యుద్ధం ఎక్కువ చేస్తూ ఉంటారు. నేను ప్రతి వీడియోలో అడగాలంటే నాకు కూడా కొంచెం ఏమడుగుతానులే అనిపిస్తుంది. బట్ మీరే దృష్టిలో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసే విషయంలో మాత్రం మర్చిపోవద్దు. వీలైతే వీడియో షేర్ కూడా చేయండి. కనపడని శత్రువుతో మా తరఫున మీరు యుద్ధం చేయాలని కోరుతున్నాం. ఇక సబ్జెక్టులకు పోదాం. పోయిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడినరు. కాళేశ్వరం ప్రపంచంలో 8వ వింత అన్నాడు. నాయన అది 8వ వింత కాదు, ప్రపంచంలో ఏకైక వింత. 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన పాపం పోదు మీది. ఊరేసిన పాపం పోదు, ఊరేసిన తప్పు లేదు. ఇంకా చాలా ఉన్నాయి. నందికి పందికున్న తేడా కేసీఆర్ రేవంత్ రెడ్డి అన్నారు. దాని నందెవరో పందెవరో ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటారు, అది వేరే విషయం. కానీ కాళేశ్వరం విషయానికి వద్దాం. కాళేశ్వరం 3 నెలల్లో కుప్పగూలిపోయింది, 1,00,000 కోట్లు తిన్నారు, మీకు ఊరేసినా తప్పు లేదు అనేది రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్. వీళ్ళు ఎలక్షన్ ముందు కూడా ఇవే మాట్లాడేసిండ్రు. చిన్న గల్లీ లీడర్ దగ్గర నుంచి రాహుల్ గాంధీ వరకు మాట్లాడినారు. 1,00,000 కోట్లు తిన్నాడు, 1,00,000 కోట్లు తిన్నాడు. మరి ఆ 1,00,000 కోట్లు కక్కేయకుండా ఎవడు ఆపిండు? ఎవరు ఆపిండ్రు? ఇప్పటిదాకా ఎందుకు కేసులు పెట్టలేదు? కేసులు దాకా ఎందుకు? గవర్నమెంటే ఒక పీసీ ఘోష్ అని మాజీ జడ్జి నాయకత్వంలో ఒక కమిషన్ వేసింది. కమిషన్ కూడా ఆల్మోస్ట్ వేసి 9 నెలలు 10 నెలలు అవుతుంది. యాక్చువల్గా 3 నెలల కోసం వేసిన కమిషన్ అది. ఆ కమిషన్కి ఇప్పటి వరకు కాంగ్రెస్ లీడర్లు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఈ ఆరోపణలు చేసిన ఎవరు కూడా కనీసం ఒక్క ఆధారం కూడా ఇవ్వలేదు. 1,00,000 కోట్లు తిన్నట్టుగా, కనీసం దానిలో అవినీతి జరిగినట్టుగా కూడా వాళ్ళు కనీసం ఒక ఆధారం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి ఇవ్వచ్చు, పీసీ చీఫ్ ఇవ్వచ్చు, ప్రభుత్వం తరఫున ఒక రిపోర్ట్ ఇవ్వచ్చు, వీలైతే వాళ్ళ పార్టీ తరఫున రిపోర్ట్ ఇవ్వచ్చు. నో రిపోర్ట్, అస్సలు రిపోర్టే ఇవ్వలే. మరి ఎందుకు ఇవ్వలేదు? మీ దగ్గర ఉండి ఇవ్వలేదా, లేక ఇవ్వలేదా, దొరకక ఇవ్వలేదా? అవి లేకుండా ఈ మాటలు మాట్లాడితే జనం మిమ్మల్ని ఏమనుకుంటారు? కేసీఆర్కు ఉరేయాలి, ఉగాది పండుగ రోజు కేసీఆర్ని ఉరేయాలని మీరు కోరుకుంటే అయిపోతుందా? జనం మీ గురించి ఏమనుకుంటారు కూడా అర్థం చేసుకోవాలి. ఇక బండి సంజయ్ కూడా మాట్లాడి నిన్న. బండి సంజయ్ ఏమంటాడు నిన్న, అసలు రేవంత్ రెడ్డే కేసీఆర్ని కాపాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కేసు ఎందుకు పెట్టలేదు, ఎందుకు జైల్లో వెళ్ళే కేసీఆర్? అసలు ఇప్పటి వరకు ఆ పీసీ ఘోష్ అనే కమిషన్కి బీజేపీ పార్టీ తరఫున కానీ లేకపోతే బండి సంజయ్ గారు కానీ లేకపోతే ఈ ఆరోపణలు చేసే బీజేపీ నేతలు ఎవరు వాళ్ళు కూడా ఒక్క ఆధారం కూడా ఇవ్వలే. కనీసం ఒక వివరణ మాకు ఈ అనుమానాలు ఉన్నాయని కూడా ఇవ్వలే. ఎవరు ఇవ్వలే వీళ్ళు. వాళ్ళు కూడా మరి రేవంత్ రెడ్డి కోసం ఎదురు చూసినరా, లేకపోతే రేవంత్ రెడ్డి ఆధారాలు ఇస్తే చూద్దామని వేసినరా, లేకపోతే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండి వేయలేదా, ఆధారాలు దొరకక వేయలేదా? ఇవి పొలిటికల్ కామెంట్స్ కాబట్టి మనం ఇట్లే మాట్లాడుతూ ఉండాలి. ఆధారాలు లేనివి మనం ఇస్తే అనవసరంగా మళ్ళీ స్టాప్ పడుతుంది కాబట్టి ఆధారాలు లేకపోయినా మనం మాట్లాడచ్చు, పొలిటీషియన్స్ అని మాట్లాడుతున్నారో తెలియదు. కానీ 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అనేది మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే? బీజేపీ అండ్ కాంగ్రెస్లో పీసీ ఘోష్ కమిషన్ మీరే కమిషన్ మీరేకపోతే ఎట్లా? ప్లస్ ఎన్డీఎస్ఏ కూడా ఇవ్వచ్చు. బీజేపీ వాళ్ళు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అది ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా ఆధారాలు ఇవ్వచ్చు. మరి ఎందుకు ఆధారాలు ఇవ్వలేదో ఇప్పటిదాకా కూడా తెలియదు కాళేశ్వరం విషయంలో.
ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం అంటే అదొక్కటే కాదు కదా, మేడిగడ్డ బ్యారేజ్ ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. మల్లన్న సాగర్, కొండపోచమ్మ. ఇప్పుడు ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్ళు ఎట్లకెళ్ళి ఎత్తిపోసిర్రు పోయిన వానాకాలంలో కానీ ఇప్పుడు కానీ ఎల్లంపల్లికి వెళ్ళి ఎక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోస్తారు, ఎట్లా ఎత్తిపోస్తారు? కాళేశ్వరంలో భాగంగా ఏర్పాటు చేసిన పంప్ హౌస్ నుంచి. మల్లన్న సాగర్ నీళ్ళు ఎక్కడివి? మల్లన్న సాగర్ ఎక్కడిది అసలు? మల్లన్న సాగర్కి వచ్చింది కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కాలువలు, మోటార్లు, పంప్ హౌస్ల దగ్గర నుంచి. గంధమలకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు తీసుకొస్తామంటున్నారు. ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? అక్కడ కూలింది కేవలం 3 పిల్లర్లు మాత్రమే, 3 పిల్లర్లు 7వ బ్లాక్ వరకు మాత్రమే. కానీ మొత్తం కూలిపోయింది. అసలు ఖర్చు పెట్టిందే 94,000 కోట్ల రూపాయలు అని చెప్పి కాగి చెప్పినప్పుడు దానిలో 1,00,000 కోట్లు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. పవర్ ఈ మోటార్లు, తర్వాత పవర్ హౌజులు, తర్వాత పంప్ హౌజులు, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మనకు రిజర్వాయర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. అన్నారం, సుందిల్ అన్నీ ఉన్నాయి. అన్నారం రిపేర్ కూడా అయిపోయింది. మరి 94,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎట్లా అవినీతి జరిగింది అనేది అర్థం కాలే ఇక్కడ. ఆ విషయాన్ని ఇప్పటిదాకా కూడా బీజేపీ, కాంగ్రెస్లు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయలేదు. నిజంగా జరిగితే ప్రజలకు చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే ప్రజాధనం కాబట్టి. ఇక ఇంకొక వీడియో కూడా చూద్దాం. ఆ వీడియో కూడా చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. నాయకులు కొంచెం అట్లా ఇట్లా ఉన్నా మా కార్యకర్తలు అట్లా లేరు. పట్టుదలతో ఉన్నారు, చైతన్యంతో ఉన్నారు. ఎవరైనా ఏమైనా ఎక్కడైనా టీఆర్ఎస్ ఓడో ఇంగోడో మన కాళ్ళల్లో కట్టె పెట్టాలనుకుంటే వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. నాకు ఆ నమ్మకం ఉంది. పాపం కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నం ఇది. కార్యకర్తలను మీరు రెడీగా ఉండాలి. బీఆర్ఎస్ వాళ్ళ మీదకో ఇంకోరు అంటే బీజేపీలో ఇంకోరు వాళ్ళ మీదకి మీరు ఫైటింగ్ చేయాలి, కళ్ళల్లో కారం కొట్టాలని. అది అధికారిక కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు అది. అధికారిక కార్యక్రమం. దాన్ని పెట్టే ప్రతి డబ్బు మనది, డబ్బు జనాలది. అక్కడ కట్టిన బ్యానర్లు మనవి, అక్కడ కట్టిన మైకులు మనవి, అన్నీ మనయే. కాకపోతే అది పార్టీ కార్యక్రమంలాగా మాట్లాడుతున్నారు. ప్లస్ వీళ్ళు చేసే పని ఏంది, ఎవరన్నా కాలువలో కట్టబట్టే పని ఎవరు చేస్తున్నారు, ఇదిగో క్లారిటీ రావాలి. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తుంటే అభివృద్ధి అడ్డుకుంటే పెద్ద నేరం. గవర్నమెంట్ అభివృద్ధి చేస్తుంటే స్వాగతించాలి ఏ పార్టీ అయినా కూడా. అసలు వీళ్ళు చేస్తున్న అభివృద్ధి ఏంది, అసలు ఎవరో వీళ్ళ కాలంలో కట్టెలు పెడుతున్నది ఎవరు, కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నారు, ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. అసలు వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ ఒకదానికి ముగ్గు వేయలే, కనీసం ఆ ముగ్గు వచ్చిన కాడ ఒక పునాది కట్టలే, ఒక గోడ కట్టలే, ఒక స్లాబ్ వేయలే, ఏమి వేయలే, ఒక రాయి ఎత్తలే, ఒక ఇటుక పిల్ల ఎత్తలే, ఏమి ఎత్తలే. మళ్ళీ వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? అసలు వీళ్ళు ముందుకు పోతుంటే కాళ్ళకు అడ్డం పెడుతున్నది ఎవరు పెడుతున్నారు? వీళ్ళు ఏమైనా ఏనికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇప్పుడు రైతు భరోసా ఎవరైనా చేయొద్దన్నారా? రైతు భరోసా ఇవ్వద్దన్నారు ఎవరన్నా? రుణమాఫీ ఎవరైనా చేయొద్దన్నారా? మొత్తం చేసి పడేసి 100కు 99% చేస్తారో 99% చేస్తారో చేసి ఆ ప్రతిపక్షాల నోళ్ళు ముగించవచ్చు కదా. ఆ రైతు భరోసా మీరు వచ్చిన తర్వాత నుంచి గోసపడుతుంది. రైతు భరోసా ఇక అది ఇయ్యనట ఏమో మీకే తెలవాలి. 2023 ఎలక్షన్ ముందర ఆగిపోయింది. వీళ్ళే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎంబడే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 2,000 కోట్ల రూపాయలు ఆ డబ్బులే రుణమాఫీకి రైతు భరోసాకి ఇవ్వాల్సిన డబ్బులు తీసుకుపోయి దాన్ని కట్టేసిండ్రు. అప్పటి నుంచి గోసపడుతుంది అది. ఆ సీజన్ మొత్తం ఇచ్చినట్టు ఇవ్వనట్టు, ఎవరికి ఇచ్చినో ఎవరికి ఇవ్వలేదు, చాలామందికి రాలే. తర్వాత ఒక సీజన్ మొత్తం ఎగ్గొట్టేసిండ్రు. తర్వాత ఈ సీజన్ వచ్చింది, ఇప్పుడు ఇచ్చిండ్రా? రైతు భరోసా వచ్చిందా? ఇప్పుడు కూడా ఇచ్చినట్టు ఇవ్వనట్టు, ఇస్తున్నామని, రేపు ఇస్తున్నామని, ఎల్లుండి ఇస్తున్నామని, మార్చి 31 చెప్తా వచ్చి రియలే అయిపోయింది. మార్చి 30 వీళ్ళు ఇచ్చే డెడ్ లైన్లు వాళ్ళకే లెక్కలేదు, వాళ్ళు మాట్లాడే మాటలకు వాళ్ళకే లెక్కలేదు. ఇంకా వీళ్ళని ఎవరు అడుగున్నారు? వీళ్ళు ఇంద్రమ్మ ఇల్లు కడుతుంటే ఎవరిని అడుగున్నారా? ఎవరిని అడుగుంటే జనం ఊకుంటారా? వీళ్ళు ఇంద్రమ్మ ఇల్లు కట్టబోయినారు, 1,00,000 ఇల్లు కట్టబోయినారు. ఎవరో వచ్చి ఇలా కాలువలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేసినారు, జనం ఊకుంటారా? ఇరుల మరలా వాళ్ళను ఎవరైతే కాలువలో కట్టెబెట్టాలని వస్తారో వాళ్ళని కొడతారు. కానీ వీళ్ళు చేస్తే కదా ముందు. వీళ్ళు చేసింది లేదు, చూసింది లేదు. వీళ్ళు చేస్తే జనాలకు కనపడుతుంది. అప్పుడు ఎవరు కాలువలో కట్టెబెడుతారో కూడా అర్థమవుతుంది జనాలకి. అది కూడా లేదు కదా. మీరు ఇచ్చిన స్కీమ్స్ అమలు చేయొద్దని ఎవరైనా అడ్డుపడుతుండ్రా? చెప్పండి. మీరు జనాలకి చెప్పేసినారు అనుకో, మీ కార్యకర్తలు కదా జనాలు చూసుకుంటారు. ఊసుకండ్లోడు అంటారు ఊర్లో. ఊసుకండ్లోడు ఇట్లని ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆయన బాధ ఏంటంటే ఊసులు తీసుకోవడమే ఆయన బాధ. ఇప్పుడు ప్రస్తుతం అదే కనపడుతుంది. చెయ్యనివి చేసినట్టు మీరు చెప్పుకుంటే జనాలు కనబడవు. కానీ మీరు ఎన్ని లైన్ క్రాస్ చేసిందంటే ఇక్కడ పండుగ 2 అది గవర్నమెంట్ ప్రోగ్రామ్. అక్కడ ఈ మాటలు మాట్లాడొచ్చా? పండుగ నాడు కూడా హుజూర్నగర్ జనాలకు రక్తం కారింది చెవులకెళ్ళి.
ఈ అమ్మ పండగ నాడు ఏందిరా మేమంతా ప్రశాంతంగా బతకకుండా ఈ శాపనార్థాలు ఏంది, ఈ కథలు ఏంది, కార్ఖానాలు ఏంది అని అనుకున్నారేమో హుజూర్నగర్ ప్రజలు. వాళ్ళే చెప్పాలి, కింద కామెంట్ రూపంలో చెప్పొచ్చు వాళ్ళు కూడా. చాలామంది మన వ్యూవర్స్ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఒక లైన్ ఉండాలి. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు అసలు ఎందుకో భయపడి మాట్లాడుతున్నారా, ఇది విషయం కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేసీఆర్ అనే మనిషి ఈయన గురించి మాట్లాడతలేడు. కేసీఆర్ అనే మనిషి అసలు ఈయన పేరే తీసుకుంటలేడు. కానీ ఈయన ఏడపోయినా పండగ లేదు, పబ్బం లేదు, పెళ్లి లేదు, సాగు లేదు, ఏది లేదు. ఏడిపోయినా కేసీఆర్ 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 కేసీఆర్. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా, కేసీఆర్ బయటికి రాకపోయినా జనమంతా కేసీఆర్ ఎందుకంటారు తెలుసా? రేవంత్ రెడ్డి గారి వల్ల. ఎప్పుడైనా జనం మర్చిపోయినా రేవంత్ రెడ్డి గుర్తు చేస్తారు, బయటకు వచ్చి గుర్తు చేస్తారు కేసీఆర్ అని. సింపుల్. మర్చిపోవాల్సిన అవసరం లేదు, ఎవరు మర్చిపోయే అవకాశమే లేదు. సింపుల్గా చెప్పేచ్చేస్తారు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య వార్తల్లో లేడేమో కేసీఆర్ అనుకున్న లోపలనే మళ్ళీ కేసీఆర్ అన్నాడు, అయిపోయాయి. కేసీఆర్తో పోల్చుకోనికి అవకాశం లేదు. కేసీఆర్ వేరు, మీరు వేరు. జనాలకు అవకాశం ఇవ్వద్దు. మీరే పొద్దుగాలేసి పోల్చుకుంటుంటే దీనికి అర్థమైంది. ఈ కామెంట్స్ పైన రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాట్లాడిన కామెంట్స్ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఆయన మాట్లాడిన మాటల మీద మీరు ఈ వీడియో కింద వీడియో రూపంలో కామెంట్ రూపంలో చెప్పండి. అసలు మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈయన భాషను, మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈయన మాటలను? సందర్భం లేకుండా ఇప్పుడు ఒకసారి మాట్లాడవచ్చు, అది కూడా ఒక లిమిట్లోనే మాట్లాడుకోవాలి. జనం ఏమనుకుంటారు అనేది ఉంటుంది కదా. అట్లాంటిది అసలు నోటికి అట్టు అదుపు లేకుండా నరం లేని నాలుక అని చెప్పుకున్నట్లు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు కదా. ఏం చెప్పాలి వీళ్ళకు? ప్రజలే కామెంట్ రూపంలోనైనా కనీసం చెప్పండి, అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాషకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు, లేకపోతే ఆయన యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా, ఆయన తీరు కరెక్ట్గానే ఉందా, లేకపోతే నేను చేసిన కామెంట్స్ మీరు విన్నారు కదా కాళేశ్వరం విషయంలో, మిగతా విషయాల్లో, దానిపైన కూడా మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.